లాగా జుట్టు ఉంటుంది. ఆ పిల్లవాడి జుట్టు శివుడి తల మీద ఉన్న చంద్రుడిలాగా ఉంటుంది. శివుడికి మూడవ కన్ను ఉన్నట్లు ఆ పిల్లవాడి నుదుట ఒక మచ్చలాగా ఉంటుంది. ఆ కుటుంబంలో చాలా సంవత్సరాల నుండి సంతానం కలగకుండా ఉండేది. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ శివుడికి ప్రతిరోజు తపస్సు చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ పిల్లవాడిని చూసి అందరూ సాక్షాత్తు శివుడు మా ఇంట్లో జన్మించాడు అని ఆనందపడతారు. ఆ రాత్రి అందరూ నిద్రపోతారు. ఆ రోజు భార్యాభర్తలకి ఒక కల వస్తుంది. ఆ కలలో శివుడు కనిపించి వాళ్ళతో మీకు పుట్టిన సంతానం ఇంకో 2 రోజుల్లో చనిపోతాడు. ఎందుకంటే ఆ బిడ్డ ఎవరో కాదు, ఆ బిడ్డ నా స్వరూపమే. నేను చనిపోగానే నా శరీరాన్ని భూమిలో పూడ్చేయండి, నన్ను మీ బిడ్డలాగా ఇక భావించండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇక ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ఆ బిడ్డని ఎక్కడైతే పూడ్చేశారో కొన్ని రోజుల తర్వాత ఆ ప్రదేశం నుండి స్వయంగా ఒక శివలింగం వస్తుంది. అందరూ ఆ శివలింగాన్ని చూసి అక్కడే ఒక గుడి నిర్మించారు. ఈ శివలింగం ఉండే గుడి బీహార్ లో సబ్బచక్ గ్రామంలో ఉంది. ఈ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? హర హర మహాదేవ్.